ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి జూన్ నెల వస్తుంది త్వరలో. ఆ జూన్ నెలకు సంబంధించి చాలా మంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మంచి అడ్మిషన్ డేట్లు ఏవైతే ఉన్నాయో చూసుకోవాలనుకుంటుంటారు. అలాగే కొత్తగా ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్న కోర్సులు నేర్చుకోవాలనుకుంటారు. ముందుగానే దానికి సంబంధించిన ఫీజులు కూడా కడుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ధనపరంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటూ ఉంటారు. జూన్లో ప్రారంభమైనప్పటికీ మే నుంచి అన్ని ప్లానింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. మరి మంచి మంచి డేట్స్ వీటికి సంబంధించి ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. ముందుగా పిల్లలు కావచ్చును, ఎవరైనా కోర్సు నేర్చుకోవాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును, వారందరికీ కూడా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గత సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి పర్సంటేజ్ తక్కువ వచ్చిందా, లేదా మీరు అనుకున్నటువంటి మార్క్స్ సరిగ్గా రాలేదా, లేదా ఏమైనా దాన్ని ఏమంటారు పరీక్షలలో కొంత వెనుకబడి మరి ఈ సంవత్సరం ఖాళీగా ఉండాల్సి వస్తే కోర్స్ నేర్చుకుందాము అని అనుకునేటువంటి వారైనా కూడా ముందుగా ఒక మాట ఏమిటి అంటే, వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్. వ్యక్తిగత జాతక రీత్యా మనకంటూ ఒక లక్కీ డేట్ ఉంటుంది. దీంతో పాటుగా మన జాతక రీత్యా గురుస్థానము, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య. ఉన్నత విద్యలో ఏ స్థాయిని మనం చూసుకోవాలి, ప్రాథమిక విద్యలో ఏ స్థాయిని మనం చూసుకోవాలి, ఈ గ్రహాన్ని బేస్ చేసుకొని చూసుకోవాలి. ఇలాంటి విషయాలకు వ్యక్తిగత జాతకాన్ని 100% తెలుసుకొని ముందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని పక్కన పెడితే, మరి మీరు అన్నటువంటి పిల్లలకు సంబంధించి లైక్ అడ్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ గుడ్ డేస్ అంటే ఒకటే మాట. పంచమి తిథి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఇది సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటిది. ఈ పంచమి తిథి మూలా నక్షత్రం వచ్చినప్పటికీ కూడా నెలలో మనకు ఒక మూలా నక్షత్రం వస్తుంది. పంచమి తిథి మనకు ఒకసారి రావడం జరుగుతుంది. మరి పంచమి తిథి అనేటువంటిది కానివ్వండి, లేదా పిల్లలలో ఎవరైనా సుమారుగా ఆదివారం జన్మించినటువంటి వారు ఉన్నారు, సోమవారం జన్మించినటువంటి వారు ఉన్నారు. ఇలా ఏ రోజు జన్మించారు వారు, ఏ తిథి రోజు జన్మించారు, దశమి తిథి రోజు జన్మించారా, ఏకాదశి రోజు జన్మించారా, అష్టమి తిథి రోజు జన్మించారా, వారి తిథిని బేస్ చేసుకొని అదే తిథి రోజు మీరు పిల్లలకు అడ్మిషన్ తీసుకోవడం ద్వారా ఒక యోగం ఏర్పడుతుంది. ఇది ఏ డేట్లో అయితే జన్మించారో ఆ డేట్ను ప్లస్ చేస్తే 17 అంటే 1 + 7 అంటే నెంబర్ 8 ఇట్లా. సో ఇప్పుడు నెంబర్ 10 దశమి, అదేవిధంగా ఏకాదశి, ఇలా చూసుకోండి. ఆ తిథులు, ఆ డేట్స్ ఎగ్జాక్ట్లీ మే నెలలో కూడా వారు జన్మించినటువంటి డేట్లో కానివ్వండి, వారు జన్మించినటువంటి తిథిలో కానివ్వండి, ఇవే లక్ష్మీ స్థానాలు. ఈ డేట్స్లలోనే మీరు వారికి అడ్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా కోర్సు నేర్చుకోవాలి అనుకున్నా కూడా తప్పకుండా మీరు మీ లక్కీ డేట్స్ అనేటువంటి మీరు జన్మించింది ఆ తిథిని చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేదు తెలియలేదు, మాకు తెలియదు గురువు గారు అనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోకు నేను కామెంట్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేస్తాను. కామెంట్ చేయండి, ఈ వీడియో మీకోసం. లేదు ఇంకా డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే కాల్ చేయండి. సో ఇట్లా, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేటువంటిది మీ చేతిలోనే ఉంది. మనము సరైనటువంటి డేట్స్లో కానీ రాంగ్ డేట్స్లో కానీ వేయడం ద్వారా చదువు రాకనో, లేదా లేజీగా ఉండడము, కొంచెం స్కూలుకు వెళ్ళాము అని మారాం చేయడాలు కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ప్రతిరోజు పిల్లలచే మేధా దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదివించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి గురువారము పిల్లలకు ఒక 4 చాక్లెట్స్ ఇచ్చి పంపించాలి. మీ ఫ్రెండ్స్కి ఇయ్యండిరా బాబు అని. లేదా తల్లిదండ్రులు స్కూల్స్లో దించేటువంటి క్రమంలో అక్కడ గురువారం ఒక 2-3 పిల్లలకు చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ ఇప్పించే ప్రయత్నం చేయాలి ఈ యొక్క పిల్లల మూలకంగా. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు మీరు నమ్మరు, దేవాలయంలో ఒక
2 పిల్లలు రోజు వస్తారబ్బా మా గుడికి. భస్మం బొట్టు ఇట్లా పెట్టుకొని వస్తారు, డ్రెస్ వేసుకుంటారు, భస్మం బొట్టు పెట్టుకొని వస్తారు. నేను షాకు. వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకైతే. బా, ఇంత బాగా అనిపిస్తుంది అంటే 2 కళ్ళు సరిపో, కడుపు నిండిపోతుంది. వాళ్ళ తండ్రి తీసుకొని వస్తాడు, బొట్లు పెట్టుకొని మంచిగా. నిజంగా అంటే అట్లా ఉండాలి. జ్ఞానము అనేటువంటిది మనము ధరించేటువంటి విభూది, మన నుదుటిపై ధరించేటువంటి ఆ యొక్క విభూది వల్ల ఒక జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది సత్యం. పిల్లలలో ఒక జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే క్రమంలో ఒక దేవాలయంలో ఒక 5 నిమిషాలు కూర్చున్నబెట్టడం ద్వారా వారికి ఒక ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఆ రోజు మొత్తము కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. 100%. దీనికి స్టడీ అనే కాకుండా ఒకటి చిన్నది ఏదైనా లైక్ డ్యాన్స్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, లేడీస్కు, జెంట్స్కి అయితే లైక్ కరాటే కానివ్వండి, ఇలాంటివి కొన్ని నేర్పించడం ద్వారా పిల్లలలో కూడా ఒక చైతన్యం అనేటువంటిది డైలీ స్కూల్ తర్వాత మనకి ఇదేమిటి ట్యూషను, దీని తర్వాత ఇంటి కాకుండా కొంచెం కొత్త ప్రపంచంలోకి పిల్లలను ఇప్పటి నుంచే మనం 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచే వారికి తీసుకువెళ్ళడం ద్వారా కొంత ఒక లైక్ అవగాహన అనేటువంటిది ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత జాతకము నేను చెప్పేది పిల్లల వ్యక్తిగత జాతక రీత్యా లగ్నం ఏమిటి, పంచమ భావం ఏమిటి, నవమ భావం ఏమిటి, మరి గురువు వీరికి ఉచ్చబొంది ఉన్నాడా, మంచిగా గురు స్థానం బాగుందా, శుక్రుని స్థానం బాగుందా, ఇలాంటివి మనం చెక్ చేసుకొని మరి పిల్లలకు ఒక లక్కీ స్టోన్ లేదా లక్కీ గాడ్, ఆ గాడ్కు సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశం చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తము కూడా బాగుంటుంది. కనుక మనము మన వద్ద మన పీఠంలో దుర్గా అమ్మవారి యొక్క పీఠంలో సామూహికంగా అత్యంత అద్భుతంగా కూడా మే నెలలో సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమాన్ని నిర్వహిస్తుంది. సరస్వతి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమం. ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చును. మధ్యతరగతి వారు, ఉన్నవారు, లేనివారు, అలాంటిది ఏదీ లేదు. అమ్మవారి వద్ద అందరూ సమానమే. కనుక ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, మరి ఈ హోమంలో పాల్గొనేవారు తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తుకై నేను వారి కోసమై ఒక సరస్వతి కంకణము, అదేవిధంగా హోమం చేసినటువంటి భస్మ పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా ఉండనివ్వండి, మీరు చక్కగా దాన్ని బొట్టుగా పెట్టి వారికి పంపించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి సరస్వతి కంకణంతో పాటుగా పిల్లలు నిద్రలో భయపడుతున్నా, సరిగ్గా చదివింది జ్ఞాపక శక్తి ఉండడం లేదు అనుకున్నా, మరి ఇలాంటి తరుణంలో వారాహి అమ్మవారిది ఒక తాయితు మనం ఎస్పెషల్లీ మన వద్దనే ఉండేటువంటిది. కావాల్సిన వారు తప్పకుండా కాల్ చేయండి, పంపిస్తాం. ఓవరాల్గా స్కూల్ అడ్మిషన్ డేట్స్ గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.